ఈరోజు మనం పరాభవనామ సంవత్సరంలోకి వచ్చాం. అందరూ పరాభవ అనగానే ఏంటి? కలిపి చెప్తే పరాభవము అంటే ఏంది? ఎక్కడో ఒక చోట అవమానము, అవునా? ఎక్కడో ఒక చోట పరాభవము, ఎక్కడో ఒక చోట ఫెయిల్యూరు అనేది మనకు అర్థమవుతుంది. ఎలా వస్తాయి ఈ ఫెయిల్యూర్స్ అనే విషయాల్లోకి వెళ్ళే ముందర వాళ్ళకి దాని యొక్క సంవత్సరం యొక్క అర్థం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, పరా అంటే పరాశక్తికి సంబంధించింది, పరా అంటే పరాశక్తికి సంబంధించింది, భవము అంటే భవుడు అంటే శివుడు, అంటే పరాశక్తి శివుడు కలిసి ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అయినటువంటి ఇది పరాభవమైనటువంటి సంవత్సరము. విడదీస్తే రెండు కలిపితే పరాభవము అంటే ఫెయిల్యూరు. ఎక్కడ పరాభవం జరుగుతుంది అంటే ఈ సంవత్సరంలో 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దేంట్లో పరాభవం జరుగుతుంది అంటే మీ రిలేషన్షిప్లో పరాభవం జరుగుతుంది. అంటే భార్యాభర్తల సంబంధాల్లో కానీ, తల్లి బిడ్డలు రిలేషన్షిప్స్ అంటే సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బంది కలుగుతుంది. రెండో పరాభవం మీ ఆరోగ్య విషయంలో జరుగుతుంది. మూడో విషయం ఆర్థిక విషయాల్లో జరుగుతుంది. ఏంటి? 1 రిలేషన్షిప్స్, 2 హెల్త్, 3 ఫైనాన్స్. ఈ మూడిట్లో జరుగుతుంది. ఈ మూడిట్లో దేనివల్ల వస్తుంది పరాభవము అంటే మమకారము కానీ, అహంకారము కానీ, ద్వేషముతో కానీ నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏలు పెడితే నీకు పరాభవం తప్పదు. ఓకే? నువ్వు మమకారంతో కానీ నా కొడుకు, నా బిడ్డ, నా కోడలు అని వేలు పెట్టావనుకోండి, అది పరాభవం తప్పదు. అలాగే నా డబ్బులు ఎవరికైనా ఇస్తే ఏమన్నా అవుతుంది అంటే వాడికి ఇస్తే మళ్ళీ నీ తిరిగి రావడం అవసరానికి దొరకదు, అవసరానికి ఇవ్వలేవు, కాబట్టి నీ డబ్బుల్ని జార విడుచుకుంటే నీకు పరాభవం తప్పదు. నువ్వు ఆరోగ్య సూత్రాలని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు వ్యవహార జీవన శైలులు మార్చుకుంటూ ఉంటే ఆరోగ్య రీత్యా కూడా పరాభవం తప్పదు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యాన్ని, ఎవరైతే సంబంధ బాంధవ్యాల్ని, ఎవరైతే మనీని, ఫైనాన్షియల్ సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా తీసుకొని వెళ్తారో వాళ్ళకి పరాభవనామ సంవత్సరం అనేది ఒక యోగదాయకమైన సంవత్సరమే. కానీ ఎవరైతే భౌతికంగా ఇష్టం వచ్చినట్టు జీవన విధానంలో ఉంటామో అనే వాళ్ళకి మొత్తానికి ఆటోమేటిక్గా పరాభవనామ సంవత్సరం అనేది పతనానికి కారణమవుతుంది. ఇంకోటి, ఎవరైతే తనలో ఉన్నటువంటి మూలశక్తి అయినటువంటి కుండల్ని, పరాశక్తి అయినటువంటి విశ్వశక్తిని మమేకం చేసుకోవడానికి, పరా అంటే మూలశక్తి అంటే ఏదైతే అమ్మవారి శక్తి ఉందో, విశ్వశక్తి అయినటువంటి ఆ యూనివర్సల్ శివ కాన్షియస్నెస్ని, మూలశక్తి అయినటువంటి అమ్మవారి కాన్షియస్నెస్ని కలుపుకోవడానికి వీలైనటువంటి సంవత్సరం ఇది. కాబట్టి సాధన చేసే వాళ్ళకి, కుండల్ని యోగం చేసే వాళ్ళకి, షట్చక్ర ఉద్దీపన చేసుకునే వాళ్ళకి, ఎవరైతే ఉంటారో నాడీ మండల శుద్ధి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం. బాగుందా? నవనాయకులకు వచ్చేసరికి ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే గురువు. గురువు ఎప్పుడైతే రాజుగా వచ్చాడో సస్యశ్యామలం అనేది ఉంటుంది. అలాగే పాలన ప్రజారంజకంగా ఉంటుంది. ప్రభుత్వాలు ఏంది ఇంత ముందరలాగా అది ఇది మాటలు చెప్తే జనాలు వినరు అనే స్థితి నుంచి ప్రజలకు మేలు చేస్తేనే మేలు గదుగుతుంది అని రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. పాలన ప్రజారంజకంగా ఉంటుంది. దేశంలో వైదిక క్రతువులు, అలాగే దైవభక్తి, ఆధ్యాత్మికత విరాజిల్లుతుంది. ఆధ్యాత్మికతకి మంచి సంవత్సరం ఈ సంవత్సరం. భారతదేశపు ఖ్యాతి ప్రపంచ స్థాయిలో చాలా పెరుగుతుంది. భారతదేశం అనేది జగద్గురు పీఠానికి చాలా దగ్గరయ్యే సంవత్సరం ఈ సంవత్సరం అనేది. అది రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీ పెరుగుతుంది. నిజాయితీ పెంచుకున్నవాడే నెక్స్ట్ టైంకి ఉంటాడు. నిజాయితీ లేకపోతే గయార్పణం. ఓకే? అలాగే సానుకూలమైనటువంటి వర్షాలు బాగా ఉంటాయి, సానుకూలమైనటువంటి పరిస్థితులు బాగా ఉంటాయి.
ప్రపంచం మొత్తము ఒక రకమైనటువంటి వైపరీత్యాలు జరుగుతున్నా భారతదేశం మటుకు సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటుంది. అలాగే బంగారము, వెండి, గోధుమలు, బియ్యము, పంచదార, శనగలు, వేరుశెనగ, వస్త్రాలు, ఈ వస్తువులు చాలా పైకి వెళ్ళి ఒక్కసారిగా కుప్పకూలుతాయి. ఆగస్టు తర్వాత బంగారం రేట్లు చాలా వరకు దిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భారతదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తగ్గి రూపాయి విలువ మనకి వాల్యూ అనేది పెరుగుతూ ఆర్థికంగా స్థిరత్వం అనేది మనం సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరానికి మంత్రి ఎవరయ్యా అంటే కుజుడు. కుజుడు దేనికి సంబంధించి? సైన్యానికి సంబంధించిన కారకుడు కుజుడు. కాబట్టి కుజుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ యుద్ధ వాతావరణాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు. పౌరుషం ఎక్కువ, ఆవేశం ఎక్కువ కుజుడికి. మంత్రి ఎవరు ఉన్నారు ఈసారి? కుజుడు ఉన్నాడు. మంత్రి ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో యుద్ధ వాతావరణం కూడా ఉంటుంది. రాజు గురువు అయినాడు కాబట్టి చాలా వరకు సేఫ్. మంత్రి కుజుడు ఉండటం వల్ల మనకి యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది. సరిహద్దుల్లో ఉధృత వాతావరణాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు చూస్తాయి. విడాకుల కేసులు చాలా చాలా ఎక్కువ అవుతాయి. ఇందనకే చెప్పా, మూల సూత్రం చెప్పా ఏంటి? రిలేషన్షిప్స్లో పరాభవం అని. ఇక్కడ అదేనమాట. నేను మొత్తం పంచాంగ శ్రవణాన్ని 3 పాయింట్లో చెప్పా. రిలేషన్షిప్స్, మనీ అండ్ హెల్త్, ఈ మూడిట్లో దెబ్బ కొట్టబోతున్నాడు. కాబట్టి ఈ మూడిటిని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. కాబట్టి రిలేషన్షిప్, ఈగోలకు పోయి విడాకులు ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి సైన్యాధిపతి ఈసారి ఎవరయ్యా అంటే చంద్రుడు. చంద్రుడు సైన్యాధిపతి అవటం వల్ల చంద్రుడు ఏంది? తొందరగా యుద్ధానికి వెళ్ళాడు. మంత్రి ఏమో యుద్ధం అంటాడు, రాజు వద్దు శాంతం అంటారు. సైన్యాధిపతి కూడా యుద్ధానికి వద్దు నిదానంగా చూద్దామంటాడు. కాబట్టి ఉధృతమైన వాతావరణం ఉన్నప్పటికీ చర్చలతో, సానుకూలమైనటువంటి మైండ్ గేమ్తో ఈసారి విజయం భారతదేశందే. ఇప్పుడు మనం ఇరాన్ ఇరాక్ యుద్ధాలు అందరు చేస్తున్నా కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఓడలు ఎట్లాగైతే బయటికి వస్తూ ఉన్నాయో అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్లతో, అలా మనకి ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగిన ప్రపంచంలో ఏ దేశాలు కొట్టుకున్నా మనం చర్చలతో సానుకూలంగా హ్యాపీగా భారతదేశం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో 20% పెట్రోల్ రేట్లు పెరిగినాయి. అన్ని దేశాల్లో 100 రూపాయలు ఉన్నది 120, 130 అట్లా పెరిగితే భారతదేశంలో ఒక్క దేశంలోనే పెట్రోలు డీజిల్ రేట్లు పెరగకుండా అలానే కొనసాగుతున్నాయి. ఒక గ్యాస్కి మటుకు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అయింది. కానీ అది కూడా చర్చలతో సానుకూలంగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యం అనేది ఉంటుంది. అలాగే సైన్యం చాకచక్యంగా వ్యవహరిస్తుంది. చంద్రుడు సైన్యాధిపతి కాబట్టి ఆహార ధాన్యాల కొరత ఉండదు, ఆహార ఉత్పత్తులు బాగా ఉంటాయి. అలాగే పశు క్షీరము సమృద్ధిగా ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే పెట్రోలు డీజిల్ ధరలు కొంత స్వల్ప రూపేణా పెరిగేదానికి అవకాశం ఉన్నది. అలాగే మనకి సస్యాధిపతి శుక్రుడు. సస్యాధిపతి శుక్రుడు అంటే సస్యశ్యామలంగా ఉండడానికి శుక్రుడు కాబట్టి అన్ని ధాన్యాలు బాగుంటాయి. దేశంలో సుభిక్షంగా ఉంటుంది. వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతుంది. కొత్తగా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. విదేశీ పెట్టుబడులు బాగా పెరుగుతాయి. విదేశీ పెట్టుబడులు ఏ దేశంలో చూసినా సానుకూలమైన వాతావరణం ఉండదు. దుబాయ్ లాంటి కంట్రీలో కూడా పెట్టుబడులు పెడితే ఉంటాయో పోతాయో తెలియదని ఇప్పుడు పెట్టుబడులు పెట్టే వాళ్ళంతా తిరిగి ఎక్కడికి వస్తారు? భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడతారు. అలాగే ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపతి బుధుడు ఎప్పుడైతే అయ్యాడో మనకి గ్రీనరీకి మొత్తానికి బుధుడు కాబట్టి మంచి వర్షాలు ఉంటాయి. వరి గోధుమ మంచి ధర వస్తుంది. రైతులు సంతోషంగా ఉంటారు. దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. కాబట్టి మెరుపులు ఉరుములతో కూడిన వర్షపాతం అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే వర్షపాతం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి. సింపుల్ లాజిక్. కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షపాతం బాగుంది. మేఘాధిపతి ఎవరు? చంద్రుడు. జలానికి అధిపతి అయిన చంద్రుడే మేఘానికి అధిపతి అయ్యాడు కాబట్టి సమృద్ధిగా వర్షాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు.
దేశమంతటా మంచి వర్షాలు ఉంటాయి, జలాశయాలు నిండుగా ఉంటాయి, వరి, చెరుకు, పసుపు వంటి పంటలు దిగుబడి బాగా ఉంటుంది. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో వరదలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రసాధిపతి సూర్యుడు. నెయ్యి, నూనె, తేనె ధరలు పెరుగుతాయి, పండ్ల ధరలు కూడా కొద్దిగా పెరుగుతాయి, వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటి విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. నీరసాధిపతి గురువయ్యాడు కాబట్టి రత్నాలు, బంగారం ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఆర్థిక మాన్యం ప్రపంచ దేశాలని వెంటాడుతుంది. భారతదేశం మటుకు ఆర్థికంగా చాలా చాలా ఎదుగుతుంది. ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడితే భారతదేశం మొత్తం ఇబ్బందుల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకుంటే దేశానికి చాలా అద్భుతంగా ఉంది. వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని ధరలు పెరిగినప్పటికీ మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు పడుతుంటారు, కానీ ఓవరాల్గా చూసుకుంటే అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధాలు పెరుగుతూ ఉంటాయి, ఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. భారతదేశం మటుకు ఏ యుద్ధము చేయదు.